నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ బాణీలు కట్టనున్నారట. ఈ వార్త విశేషంగా వినిపిస్తోంది. అయితే కొన్ని అనుమానాలు సైతం పొడసూగుతున్నాయి. అవేంటో ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. తమనుండగా ఇప్పుడు అనిరుద్తో సాగడం పైన కొందరు డౌట్. సీనియర్ టాప్ హీరో బాలకృష్ణకు అనిరుద్ బాణీలు ఏం చేస్తాయో అన్న అనుమానాలు. దేశంలోనే అత్యధిక పారితోషికం పుచ్చుకుంటున్న అనిరుద్, మేకర్స్కే రూల్స్. ఇక స్టోరీలోకి వెళ్తే, నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో యువసుధ ఆర్ట్స్ ఎస్ఎల్వి సినిమా సంయుక్తంగా నిర్మించనున్న చిత్రం త్వరలోనే మొదలు కానుంది. ఈ చిత్రానికి తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ బాణీలు కట్టనున్నారని సమాచారం. ఇంతకు ముందు కొరటాల శివ రూపొందించిన దేవరా చిత్రానికి కూడా అనిరుద్ రవిచంద్రన్ స్వరకల్పన చేశారు. అందువల్లే అనిరుద్తోనే సాగాలని కొరటాల శివ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఒక్కసారి కథ నచ్చిన తర్వాత ఏ విషయంలోనూ బాలయ్య జోక్యం చేసుకోరని అందరికీ తెలుసు. అదే తీరున ఈ సినిమాకు అనిరుద్ను సంగీత దర్శకుడిగా ఎంచుకున్నారని కొరటాల శివ చెప్పి ఉండొచ్చు. అందువల్లే బాలయ్య ఆ విషయంలో జోక్యం చేసుకోలేదని తెలుస్తోంది. తమిళనాట తడాకా చూపిస్తున్న అనిరుద్ తెలుగులో అంతగా ఆకట్టుకోలేకపోయారు. అనిరుద్ స్వరాల్లో రూపొందిన తెలుగు చిత్రాల్లో ఒకే ఒక్క దేవరా బంపర్ హిట్గా నిలిచింది. అనిరుద్ బాణీల్లో తెరకెక్కిన తెలుగు సినిమాల్లో కొన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి, మరికొన్ని పర్వాలేదనిపించాయి. అంతే తప్ప ఏనాడు అదరహో అనే హిట్ను అందుకోలేదు. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ లాంటి టాప్ స్టార్ సినిమాకు అనిరుద్ ట్యూన్స్ అందించడం నిజంగా విశేషమే. అయితే ఇక్కడే కొన్ని అనుమానాలు పొడసూగుతున్నాయి. ఎందుకంటే ఇప్పటిదాకా టాలీవుడ్ టాప్ స్టార్స్ నలుగురిలో తొలిసారి బాలయ్య సినిమాకి అనిరుద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. అక్కడే కొందరికి డౌట్ కొడుతోంది. ఎందుకంటే అనిరుద్ తెలుగులో మొట్టమొదట కంపోజ్ చేసిన సినిమా పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి. ఆ సినిమా ఫలితం ఏంటో అందరికీ తెలిసిందే. ఇప్పుడు సీనియర్ టాప్ హీరో అయిన బాలకృష్ణకు అనిరుద్ బాణీలు ఏం చేస్తాయో అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో అత్యధిక పారితోషికం పుచ్చుకుంటున్న అనిరుద్ మేకర్స్కే రూల్స్ పెడుతున్నారు. తాను ముందుగా అంగీకరించిన సినిమాలు పూర్తయ్యాకే తరువాతి చిత్రాల గురించి ఆలోచిస్తానన్నది మొదటిది. సినిమా పూర్తయ్యాకే ఆర్ఆర్ అందిస్తానన్నది రెండవది. ఇకపోతే అనిరుద్ ఇతర చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య కొరటాల శివ మూవీ సంక్రాంతి టార్గెట్ చేసుకుని రూపొందనుంది. ఇంత తక్కువ టైంలో అనిరుద్ ఆ సినిమాకు న్యాయం చేస్తారా అన్నది మరో అనుమానం. ఇక బాలయ్య అఖండ మొదలు అఖండ 2 దాకా 5 చిత్రాలకు తమన్ సంగీతం సమకూర్చారు. అలాగే బాలయ్య 111వ చిత్రంగా రూపొందుతున్న గోపీచంద్ మల్లేని మూవీకి కూడా తమనే బాణీలు కడుతున్నారు. పైగా నందమూరి తమన్ అంటూ ఫ్యాన్స్ ఆయన్ను అభిమానిస్తున్నారు. అలాంటి తమనుండగా ఇప్పుడు అనిరుద్తో సాగడం పైన కొందరు డౌట్ పడుతున్నారు. ఇలా కొన్ని అనుమానాలకు అనిరుద్ తావిస్తున్నాడు. మరి బాలయ్య కొరటాల శివ మూవీ ఏ మ్యూజిక్ డైరెక్టర్ బాణీలతో వస్తుందో చూడాలి. బాలకృష్ణ హీరోగా తాను తెరకెక్కించనున్న సినిమా విషయంలో పగడ్బందీగా ముందుకెళ్తున్నాడు దర్శకుడు కొరటాల శివ. ఈ సినిమాను ఆయన పాన్ ఇండియా స్థాయిలో రూపొందించనున్నారు. ఇందులో భాగంగానే బాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన సంజయ్ దత్, విద్యా బాలన్ ఈ సినిమాలో భాగం కానున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ సినిమా పైన అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. మరో విషయం ఏంటంటే, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఈ సినిమాకు ప్రధాన బలమని తెలిసిందే. మాఫియా నేపథ్యంలో సాగే ఈ ఫ్లాష్ బ్యాక్లో బాలకృష్ణ పూర్తి స్థాయి మాస్ అవతార్లో కనిపిస్తాడట. కుటుంబ భావోద్వేగాలే ప్రధానంగా ఈ సినిమా సాగుతుందని వినికిడి. సుధాకర్ చేకూరి, సుధాకర్ మిక్కిలినేని కలిసి నిర్మిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ ఆగస్టు నెలలో మొదలు కానుంది. వచ్చే ఏడాది సమ్మర్లో సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇకపోతే పశ్చిమ బెంగాల్, అస్సోం, పుదుచ్చేరి, తమిళనాడు ఎన్నికల ఫలితాలపైన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి నటసింహం బాలకృష్ణ స్పందించారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో విజయం సాధించిన బీజేపీ, ఎన్డీఏ కూటమి పార్టీలకు బాలకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సారథ్యంలోనే నూతన భారత నిర్మాణం సాధ్యమవుతుందని అన్నారు. ఈ ఘన విజయాన్ని సాధించిన ఎన్డీఏ కూటమికి విజయాభినందనలు తెలియజేశారు. మరోవైపు తమిళనాడు ఎన్నికల ఫలితాలపై బాలయ్య స్పందిస్తూ తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావును స్మరించుకున్నారు.
నటుడు తలుచుకుంటే చరిత్రను తిరగరాయగలుగుతాడని తమిళనాట ఎంజీఆర్, తెలుగునాట ఎన్టీఆర్ నిరూపించారని గుర్తు చేశారు. మళ్ళీ అలాంటి ప్రభంజనాన్ని స్మరణకు తెచ్చిన సోదరుడు విజయ్ను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. తమిళ ప్రజలు తనపైన పెట్టుకున్న ఆశలు నెరవేర్చడమే లక్ష్యంగా ముందుకు సాగాలని నటసింహం నందమూరి బాలకృష్ణ అభిలాషించారు.